స్తోత్రాలు వందనాలు తండ్రి, జీవాధిపతిని సూత్ర స్తోత్రాలు నాయన. ఇప్పుడు నాయన వర్తమానం చెప్తుండగా నీ కృపను దయచేసి, నీ జ్ఞానాన్ని వివేకాన్ని దయచేసి, ఈ వర్తమానం ఇచ్చిన ప్రతి బిడ్డలకు కూడా నీ కృపను అనుగ్రహించి రక్షణ దయచేయమని బిడ్డని రాజ్యానికి ఆయుధపరచు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసకేలు గ్రంథం 33వ అధ్యాయము 30 వచ్చిన. యేసకేలు గ్రంథం 33వ అధ్యాయం 30 వచ్చిన. ఇక్కడ యేసకేలు ఆ ప్రవర్త సెలవిస్తున్నాడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో, మీరు దేవునికి లోబడుడి, మీ మీద కఠినమైన శర తీసుకోవటానికి ఆ కఠినమైన రాజు రాబోతున్నాడు. మీరు ఆ కఠినమైన రాజు రాబోతున్నాడు కనుక మీరు దేవునికి లోబడిన ఎడల దేవుడు మీ పచ్చంగా ఉంటాడు అని ఆ ప్రవర్త సెలవిస్తున్నాడు. గనుక ఆ యొక్క ప్రజలు ఆ యొక్క ప్రవర్త మాటలకి లోబడినోళ్ళక దేవునికి సమీపంగా ఉండక ఏరై ఉన్నారు. గనుక ఆ ప్రవర్త తెలియపరిచిన రీతిగానే ఆ కఠినమైన రాజు వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ ప్రవర్త ఆ కఠినమైన రాజు ఎప్పుడైతే వచ్చాడో ఆ రాజు వారిని అందరం తీసుకొని వెళ్ళి ఎట్టి చాకిరి చేపించటం మనము గ్రంథంలో చూస్తున్నాం. గనుక అక్కడ ఆ రాజు అయితే ఎట్టి చాకిరి ఆ యొక్క ప్రజలతో చేపించినట్టుగా మనము గ్రంథంలో చూస్తున్నాం. కనుక అక్కడ ఆ ప్రవర్త చెప్పే మాటలకి ఆ ప్రజలు చాలా దూరంగా ఉన్నారు. తండ్రి చెప్తున్నాడు, నా ప్రజలైతే పెదాలతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ, పెదాలతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వీళ్ళ హృదయం చాలా దూరంగా ఉంది. వీళ్ళ హృదయము నాకు సమీపంగా లేదు. వీరు హృదయము నాకు చాలా దూరంగా ఉంది. గనుక వీరు ఎంతగానే ప్రేయర్ చేసినా కూడా వీళ్ళు ప్రార్థన నేను ఆలకించను. వీరు నాకు దూరంగా ఉన్నారు కనుక వీరు చేసినట్టు మనవులకి నేను ఆలకించను అని దేవుడు సెలవిస్తున్నాడు. గనుక ప్రియ బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే హృదయపూర్వకంగా మనసారా నిండు మనసుతో పశ్చాత్తాపం కలిగి ఎంతో కన్నీరు కార్చి దేవుడికి మొరపెట్టినలా దేవుడు ఆలకిస్తాడని ఆ యొక్క ప్రవర్త సెలవిస్తున్నాడు. గనుక మనము దేవునికి దూరంగా ఉండి ఏమీ చేయలేం, దేవునికి వేరే ఉండి ఏమీ చేయలేం. గనుక ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీరైతే ఈ లోకాశ నేత్రాశ జీవడమ్మల వైపు మీ మనసు ఉంది కానీ మీ ఆలోచన ఉంది కానీ నా వైపు మాత్రము మీ ఆలోచన లేదు, నా వైపు మాత్రము మీ మనసు లేదు, మీ ఆలోచన లేదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ యొక్క ప్రవర్తతో ఎండిపోయిన జీవము లేని ఆ ఎముకల దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రవశించుము, అక్కడ ఎండిపోయిన ఎముకలకి నేను జీవం ఇస్తాను, నేను మరలా శరీరాన్ని పొదిగింప చేస్తాను అనే యేసకేలు భక్తుడితో ఆ యెహోవా సెలవిచ్చినప్పుడు అదే రీతిగా ఆ యొక్క యేసకేలు ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి ప్రవశించినట్లు మనం చూస్తున్నాం. గనుక ఎప్పుడైతే ఆ ఎండిపోయిన జీవము లేకుండా ఎముకలతో ఆ యేసకేలు అక్కడ ప్రవశించినప్పుడు గొప్ప కార్యం అక్కడ దేవుడు చేశాడు. మరలా జీవాత్మని వారికి ఊదాడు, మరలా ఆ ఎండిపోయిన ఎముకలకి మరలా శరీరాన్ని పొదిగింపజేశాడు, మరలా మాట్లాడటానికి గొప్ప శక్తిని దేవుడు దయచేశాడు. ఎంతగానో అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఎంతగానో మహాత్మైన కార్యాలు చేసే దేవుడు, ఆ దేవుడు పచ్చంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనుక ఈ సమయంలో ఆ యొక్క ప్రవర్త దేవుణ్ణి గురించి బోధించేటప్పుడు, దేవుడి మాటలు ప్రకటించేటప్పుడు వారి హృదయములు లోకమైపోయి ఉన్నాయి, వారి తలంపులు ఈ లోకాశ వైపు ఉన్నాయి. దేవుని వైపు లేకుండా ఆ దేవుణ్ణి పైగా పెదాలతో ఆరాధిస్తూ ఆ యొక్క పైన హృదయపూర్వంగా కాకుండా వారు పైకి దేవుణ్ణి స్తుతించినట్లు మనం చూస్తున్నాం. దేవునికి మరుగని ఏది లేదు కనుక, దేవునికి సమస్యలు తెలుసు కనుక ఆ దేవుడు ఏ రీతిగా కోరుకుంటున్నాడంటే, మీరు నిండు మనసుతో మనసారా నన్ను వేడుకోవాలి, మనసారా నన్ను స్తుతించాలి, మనసారా నన్ను మీరు సేవించాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. గనక
ఆ యొక్క జక్రయ్య ఎల్చిపేతు ఎంతో దేవుని నీతిగల మార్గులు నడుచుకుంటూ యథార్థంగా యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి ఆ దేవుని మార్గంలో ఎల్సిబెతు జక్రయ్య నడుచుకున్నట్లు మనం గ్రంథంలో చూస్తున్నాం. గనుక వారికి ఒక కొరత ఉన్నప్పటికీ, వారికి ఒక వ్యాధి ఉన్నప్పటికీ, ఒక వ్యాధిని కలిగి వారు ఉన్నప్పటికీ, వారికి మనసుకు నెమ్మది లేనప్పటికీ, సమాధానం లేనప్పటికీ, గనుక వారి మనస్సంతా దేవుడి మీదనే ఉంది. గనుక వారు ఎంత దేవుడి యందు విశ్వాసం కలిగి ఉన్నారో ఆ దేవుడు వాళ్ళ హృదయాన్ని చూస్తూనే ఉంటున్నాడు. గనుక ఆ సమయంలో వారు ఎంతో యథార్థమైన మార్గం వదిలిపెట్టకుండా ఆ కొరత ఉన్నప్పుడు కూడా దేవుని సేవిస్తూ ఉన్నారు. కనుక ఆ దేవుడు వారు పచ్చంగా ఉండి అద్భుతమైన కార్యము చేశాడు. గనుక బాప్తిస్మిచ్చే యోహానుకి వారు జన్మనిచ్చారు. కనుక ఆ యోహానైతే యేసు ప్రభు వారికి ముందుగా వచ్చి యేసు ప్రభు వారికి బాప్తిస్మ ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. చూసే ప్రజలందరూ కూడా అయ్యో యేసు ప్రభు వారికి ఎంతో మంచిగా బాప్తిస్మ ఇస్తున్నారు యోహాను అని ఎంతో మంది ఆ యోహాను గురించి గొప్పగా సాక్ష్యం ఇస్తున్నారు. గనుక యోహాను అంటున్నాడు, నా వెనుక వచ్చేవాడు గొప్పవాడు, తను చెప్పులు వారిని మోయటానికైనా నేను పాత్రను కాను అని యోహాను గొప్పగా ఆ తండ్రి కొరకు సాక్షిగా నిలబడ్డాడు. గనుక తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించుకున్న వాళ్ళు తగ్గించబడతారు. గనుక మనం చాలా తగ్గించబడాలి. గనుక దేవుని నామాన్ని తగ్గించుకొని విధేయత వినిమ కలిగి దేవుని అమ్మడించేవారిగా, దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనుక ఈ సమయంలో మీరు మాత్రం పెదవుతో నన్ను ఆరాధించడం కాదు, కానీ హృదయపూర్వకంగా నన్ను ఆరాధించాలి, నన్ను వెంబడించాలి, నన్ను సేవించాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక అన్నకున్న వేదన కొరకు, బాధ కొరకు, ఆ సమస్య కొరకు ఎక్కడికి కూడా వెళ్ళలేదు, కానీ దేవుడు మందిరానికి వెళ్ళి దేవుణ్ణి కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఆ దేవుడి దగ్గరే ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్లుగా, అన్న ఎంత ఆదరణ పొందుకున్నట్లుగా, అన్న మంచి ఆ యొక్క తండ్రి సన్నిధానంలో కృప పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఎంతో మనం దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి అమ్మడించినప్పుడు మన పచ్చం కూడా దేవుడు ఉంటాడు. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకం కాదు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు యథార్థ కలిగి, దేవుడి నీతి మార్గములో నడుచుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక మన పితరులైతే గొప్పగా దేవుని స్తుతించారు, ఆరాధించారు, దేవుణ్ణి అమ్మడించారు, దేవుణ్ణి ఎంతగానో మహిమపరిచారు, ఘనపరిచారు. గనుక మనం లోకమైపు కాదు కానీ దేవుణ్ణే స్తుతించేవారిగా, దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. యవన బిడ్డ, యవన సహోదరి, యవన పురుషుడా, దేవుడి దగ్గరకు వచ్చి నీ మనసారా నిండు మనసుతో, నిండు ఆత్మతో దేవుని స్తుతించాలి. ఈ యొక్క లోకములో ఉన్న పాపం వైపు చూడకుండా, లోకాశల వైపు చూడకుండా, నేత్రాశ వైపు చూడకుండా దేవుణ్ణి అంబడించు, దేవుని మార్గం నడువు, దేవుణ్ణి ఎంతగానో స్తుతించి ఆరాధించు. మన కొరకు దేవుడు కల్వరిశిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మన ఎలపెట్టి కొన్నాడు, మన పచ్చగా దేవుడు ఉన్నాడు. గనక ఆ దేవునికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. గనక దేవుడు పచ్చంగా మనముండి అద్భుత కార్యాలు చూసేవారిగా మనం ఉండాలి. గనక ఎప్పుడైతే దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహిమపరిచే వారిగా మనం ఉంటామో దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడుగా మన పచ్చగా ఉంటాడు. కనుక ఈ సమయంలో దేవుడు తెలియపరుస్తున్నారు. గనక మీరు హృదయపూర్వకంగా నన్ను స్తుతించాలి అంటున్నాడు, హృదయపూర్వకంగా నన్ను అమ్మడించాలి అంటున్నాడు. ఎస్తేరు రాణి అయితే 3 రోజులు ఉపవాసం ఉండి గోనెపట్టి కట్టుకొని ఆ తండ్రి దగ్గర ఆ జబ వచ్చేంతవరకు కూడా ఆ యొక్క సింహాసనం దిగి గోనెపట్టి కట్టుకొని ఎంతగానో తండ్రిని స్తుతించినట్లు ఆ యొక్క సొంత జనాంగానికి రచన పొందేలాగా, ఆ యొక్క మారుమొచ్చి పొందేలాగా, దేవుని రాజ్యానికి అర్హులయ్యేవారిగా ఆ ఎస్తేరు రాణి ఏ రీతిగా పట్టుదలగా దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేసి అనేకమైన సొంత ప్రజలకి రచన కలిగించేసినట్లుగా, ఆ పరలోక రాజ్యానికి అర్హులుగా చేసినట్లుగా ఒక తీర్మానం కలిగి, ఒక పట్టుదల కలిగి, ఒక రోషం కలిగి యథార్థంగా ఎస్తేరు రాణి ఏ రీతిగా అయితే దేవుణ్ణి మొరపెట్టిందో, ఏ రీతిగా అయితే దేవుని స్తుతించిందో, ఆరాధించిందో, తనున్న స్థితిని కూడా గుర్తు చేసుకోకుండా తగ్గించుకొని సింహాసనం దిగి గోని పట్టు కట్టుకొని ఉపవాసం ఉండి రాజు దగ్గర పద్ధతులు వచ్చేంతవరకు కూడా ఎంతో
ఎంతో పట్టు వదలక ప్రార్థన చేసి ఆ యొక్క ప్రజల కొరకు, నశించిపోయే ప్రజల కొరకు ఒక రచన పొందుకునేలాగా, ఒక మార్మోస్ పొందుకునేలాగా వారు కూడా దేవుడి రాజ్యానికి అర్హులుగా చేసేవారుగా ఎస్సెర్రాన్ని ఎలాంటి భారం కలిగి ఉన్నదో, ఎలాంటి తీర్మానం కలిగి ఉన్నదో, ఎలాంటి నిరీక్షణ కలిగి ఉందో ఆ రీతిగానే మనం కూడా ఒక తీర్మానం కలిగి, ఒక భారం కలిగి ఈ కడవరి కాలంలో యేసు ప్రభు వైపు చూసి మనసారి యేసు ప్రభుని స్తుతించి, మనసారి యేసు ప్రభుని గొప్పగా ఆరాధించి మహింపరిచి అని ఆ దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని గొప్ప చేసుకునే వారిగా దేవుడు ఏదైనా చేయగలిగి ఉండే దేవుడు గనక, గతమంతా మార్చివేసే దేవుడు గనక, అలాంటి దేవుడు మన పచ్చంగా ఉన్నాడు గనక, అద్భుత కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు గనక ఈ లోకం వైపు చూడకుండా, ఈ లోకంలో ప్రజల వైపు చూడకుండా దేవుడి వైపే చూసి దేవుడిని గణపరిచేవారిగా, మహింపరిచేవారిగా, దేవుని సేవించేవారిగా, దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించి మహింపరిచేవారిగా ఉండాలని ఈ యొక్క సమయంలో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. యెహెజ్కేలు భక్తుడైతే ఆ ప్రజలకు చెప్తున్నాడు, ఆ ప్రజలకి బోధిస్తున్నాడు, కఠినమైన రాజు వస్తాడు అని చెప్తున్నాడు. అయినా సరే దేవునికి లోబడలేదు, దేవునికి దూరంగా ఉన్నారు, దేవుని మనసారి స్తుతించలేదు. వారి హృదయము దేవునికి అంత వేరుగుంది. దేవునికి ఏరుగుండి మనం ఏమి చేయలేము. ఈ భూలోకంలో ఎవరైతే యథార్థులు, ఈ భూలోకంలో ఎవరైతే యథార్థంగా ఉన్నవారు ఉన్నారో వారి వైపు నేను ఉండి వారిని నేను గొప్పగా బలపరుస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. గనక యథార్థమైన మనసుతో దేవుని భయభక్తులు కలిగి మనం దేవుని స్తుతించిన ఎట్లా దేవుడు మనపక్షంగా ఉండి అద్భుతమైన కార్యాలు చేయటానికి ఆయన చేస్తుండే దేవుడు గనక మన పట్ల ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. గనక మనము ఆ దేవుని విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ఆ దేవుని స్తుతించేవారిగా, దేవుని ఆరాధించేవారిగా ఉండాలని ఈ కడవరి కాలంలో దేవుని కొరకే నమ్మకం కలిగి దేవుని స్వార్థ ప్రకటించేవారిగా, అనేకమైన ప్రజల మధ్యకి వెళ్ళి ఆ దేవుని వర్తమానం అందించేవారిగా, నశించిపోయే వారిని దేవుని మందిరానికి నడిపించేవారిగా, దేవుని రాజ్యానికి అర్హులుగా చేసేవారిగా, దేవుని సువార్త నేను ప్రకటిస్తానని మనం ముందుండేవారిగా, దేవుణ్ణి ఘనపరిచేవారిగా, దేవుని సువార్త ప్రకటించేవారిగా, ఆ రీతికి దేవుడి నామని గొప్ప చేసేవారిగా, దేవుని కొరకు మనము సేవించేవారిగా, కష్టం అనుకోకుండా, సమస్యలు పోకుండా, శ్రమ అనుకోకుండా, బాధ వేదన అనుకోకుండా దేవుని స్తుతించేవారిగా, శోధన వైపు చూడకుండా, అనారోగ్యం వైపు చూడకుండా దేవుడి వైపు చూసి దేవుని నామాన్ని గొప్ప చేసేవారిగా, అనేక మంది బిడ్డలు దేవుని రాజ్యానికి అర్హులుగా చేసేవారిగా, దేవునిలో బహుగా మనం వర్ధిల్లేవారిగా, దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందుకునేవారిగా, దేవుణ్ణి ఆ శక్తిని, బలాన్ని, అభిషేకాన్ని పొందుకొని దేవుణ్ణి బహుగా స్తుతించి ఆరాధించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధురానికి స్తుతులు, స్తోత్రాలు నాయన. జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నా తండ్రి యెహెజ్కేలు భక్తుని మా ముందున పెట్టి మీరు మాట్లాడి ఉన్నారు నా తండ్రి. యెహెజ్కేలు అయితే ఆ ప్రజలతో అయ్యా కఠినమైన రాజు వస్తున్నాడని ప్రకటన చేసినప్పుడు కూడా వారు లోబడకుండా, మనసారిని సృజించకుండా, ఆరాధించకుండా వారు నీకు దూరంగా ఉండి అయ్యా నిన్ను మాత్రం దుఃఖపరిచేవారిగా, నిన్ను గాయపరిచేవారిగా, నీ గాయాలు రేపేవారిగా, నీకు దూరంగా ఉండి పెదాలతో ఆరాధిస్తూ నిన్ను మనసారా ఆరాధించకుండా, లోతైన ప్రార్థన, పశ్చాత్తాపము, కన్నీరు ఖర్చు ప్రార్థన చేయకుండా నీకు దూరంగా ఉన్నారు కనుక ఆ రీతిగా ఉండటానికి వీల్లేదు నా తండ్రి. నిన్ను మనసుతో కన్నీరు ఖర్చి పశ్చాత్తాపంతో నిన్ను వేడుకొని అయ్యా నిన్ను సేవించి, నిన్ను బహువార్శించి నీ రాజ్యానికి అర్హులయ్యే వారిగా సహాయం దయచేయి నాయన. బిడ్డలైతే నా తండ్రి లోకం వైపు చూడకుండా, పాపం వైపు చూడకుండా, లోకాశ వైపు చూడకుండా, యథార్థంగా నీ అందు భయభక్తులు కలిగి నీకు వేరుగా ఉండకుండా, నీకు సమీపంగా ఉండే నిన్ను స్తుతించి ఆరాధించి నీ అందు భయభక్తులు కలిగి నీ రాజ్యానికి అర్హులు ఉన్నట్లుగా అనేక మంది బిడ్డలు నీ రాజ్యానికి ఆయత్తపరిచేలాగా, నీ నీతి మార్గం నడిపించేవారిగా, నీ అందు నా తండ్రి గొప్పగా నిన్ను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా అలాంటి బిడ్డలను లేవనెత్తమని ప్రతి బిడ్డలను గుర్తు చేసుకొని వారిని రాజ్యానికి అర్హులుగా చేసి నీ నామములో బాప్టిజం పొంది, రక్షణ పొంది, మారుమనసు పొంది నీ మార్గంలోనే స్థిరపరచబడి బహుగా ఆనందించి బహుగా స్వస్థత పొందుకొని నీ రాజ్యానికి అర్హులున్నట్లుగా ప్రతి బిడ్డ పాప క్షమాపణ పొంది నీతిగా నీ మార్గులు నడుచుకొని నీ యందు భయభక్తులు కలిగి బహువాని సేవించి ఆరాధించే బిడ్డలుగా అలాంటి బిడ్డల్ని మీరు మాత్రం లేవనెత్తమని ఈ వర్తమానం ఇచ్చిన ప్రతి బిడ్డలు కూడా హృదయం తెరవబడి నీ యందు నా తండ్రి అయ్యా నీ పాదాలు పట్టుకొని నీ యందు సాయిగలు పడి బహువాని రాజ్యానికి అర్హులై నీ నామానికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చే బిడ్డలుగా నీ నామానికి మాత్రమే స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.
యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసునామమే జయం, యేసునామములో సంపూర్ణ జయము కలుగును గాక, అపవాది క్రియలకు లయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్.